హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీకు ఇంతకుముందు వ్లాగ్లో చెప్పాను కదా, షూటింగ్కి సంబంధించిన విషయాలు ఇంకొక వీడియో చేసి పెడతానని చెప్పాను కదా. సో ఇందులో 2 days షూట్ జరిగిందండి. ఆ 2 daysకి సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. అట్లనే న్యూ ఇయర్కి కూడా మేము 31st రోజు సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అట్లాగే అయిపోయిన తర్వాత నేను ముగ్గు వేయడానికి పడ్డ తిప్పలు, నేను వేసిన ముగ్గు అవన్నీ కూడా చూపిస్తాను. ఎలా ఉన్నాయో మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది మధ్యాహ్నం లంచ్ చేస్తున్నాము. ఈ లొకేషన్ అది చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్? మాకైతే ఎట్లా అనిపించిందంటే శ్రావణ మాసంలో, ఆషాఢ మాసంలో చెట్ల తీర్థాలకు పోతారు చూడండి, అట్లా చెట్ల తీర్థాలకు పోయి ఫ్యామిలీ అందరూ కలిసి చెట్ల కింద వంటలు వండుకొని చక్కగా తినేసి ఎంజాయ్ చేసి వస్తారు కదా. ఎగ్జాక్ట్గా మాకు కూడా అట్లానే అనిపించింది. అదే ఫీలింగ్తో చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఒక చోట కూర్చొని హాయిగా ఎంజాయ్ చేస్తూ తింటున్నట్టుగా అనిపించింది. ఇట్లా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లంచ్ కంప్లీట్ చేసాము. ఇప్పటివరకు నేను వర్క్ చేసిన టీమ్స్లో ప్రతి ఒక్కరు కూడా అందరూ ఒకరికొకరు యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్స్ లానే ట్రీట్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ లెక్కనే అందరూ మంచిగా కలిసిపోయి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇక లేడీస్ విషయానికి వస్తే మాకు లొకేషన్లో ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా చాలా కేర్ఫుల్గా మా గురించి జాగ్రత్తలు తీసుకుంటారు. మేము లొకేషన్కి వచ్చి మళ్ళీ ఇంటికి చేరుకునేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. మమ్మల్ని సేఫ్గా ఇంటికి పంపించాలి అన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు మా క్షేమ సమాచారాలు తెలుసుకుంటూనే ఉంటుంటారు. ఇది నిన్న అంటే 31st రోజు మళ్ళీ షూట్ జరిగింది. ఆ రోజు అంటే 31st రోజు మేము లంచ్ చేస్తున్నప్పుడు తీసిన క్లిప్ ఇది. షూట్ అంతా కంప్లీట్ చేసుకునేసరికి సాయంత్రం అయిపోయింది. ఇంకా 31st తెల్లారితే ఫస్ట్ కాబట్టి ఇంకా లొకేషన్లోనే కేక్ తీసుకొచ్చి కేక్ కటింగ్ చేసి సెలబ్రేషన్ చేశారు. ఇది నేను పోస్ట్ చేసేటప్పటికి January 2 వస్తుంది. ఎందుకంటే నేను ఈ వీడియో ఎడిటింగ్ అంతా కూడా January 1 నైట్ చేశాను నేను. అందుకని ఇది 2కి మార్నింగ్ కల్లా ఈ వీడియో అప్లోడ్ అవుతుంది. లొకేషన్లో అందరూ చాలా అంటే చాలా సరదాగా ఉంటారు. చాలా హాయిగా గడిచిపోతుంది షూటింగ్. ఒకరోజు అరే ఇంత కష్టపడ్డామే, ఇంత వర్క్ చేసామని అసలు ఎంత మాత్రం అనిపించదు. ఇక 2020 ఇయర్కి గుడ్ బై చెప్పేసి 2021 ఇయర్కి వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది. ఈ 2020 ఒక పీడకల అని మర్చిపోవాలి. ఎందుకంటే ఈ 2020లో COVID-19తో ప్రపంచమంతా కూడా ఎంతటి విపత్తును ఎదుర్కొందో, జనజీవనాన్ని స్తంభింపజేసి ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ 2020 సంవత్సరం ప్రపంచం మొత్తం మీద ఎన్ని కుటుంబాలను ఆగం చేసిందో, ఎన్ని కుటుంబాలలో విషాదాన్ని నింపిందో అందరికీ తెలిసిందే. కష్టాలు వచ్చినాయి కదా అని కదలకుండా ఉండలేము, బాధలు వచ్చినాయి కదా అని బ్రతకకుండా ఉండలేము. కష్టాలను వెనక్కి నెట్టాల్సిందే, బ్రతుకు పయనం సాగించాల్సిందే. మనకు కలిగిన కష్టాల్ని, నష్టాల్ని, బాధల్ని, ఇబ్బందుల్ని, సమస్యలను అన్నీ మర్చిపోయి తీపి అనుభవాలు ఏమైనా ఉంటే స్వీట్ మెమరీస్గా గుండెల్లో దాచుకొని ఈ కొత్త సంవత్సరంలో సాధించే లక్ష్యాలేంటో, ఛేదించే సమస్యలేంటో లెక్కలేసుకొని తీర్మానం చేసుకొని ముందుకు సాగిపోవాలి. అందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేసుకోండి. అడుగు ఆపితే పయనం ఆగిపోతుంది, అడుగు సాగితే లక్ష్యం నీదవుతుంది. గుండెల్లో ధైర్యం ఉంటే చాలు, అడుగు ఆగదు, లక్ష్యం వీడదు. మీరు ఏ లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నారో తగిన రూపకల్పన చేసుకొని ఆ దిశగా అడుగులు వేయండి ఫ్రెండ్స్. చూడండి 8 అవుతుంది, 5 నిమిషాలు తక్కువ. నేను నెక్స్ట్ డే మార్నింగ్ మా ఇంటికి చేరుకునేసరికి ఈ టైం అయిందనమాట. కేక్ కట్ చేసి సెలబ్రేషన్ అదంతా అయిపోయేసరికి అక్కడే చాలా నైట్ అయిపోయింది. అందుకని ఇంకా నైట్లో ప్రయాణం సేఫ్ కాదని చెప్పేసి అక్కడే మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉండి ఎర్లీ మార్నింగ్ లేచి
మా ఇంటికి ప్రయాణం అయ్యానమాట. వచ్చేసరికి ఆ టైం అయింది పొద్దుట. ఇంకా వచ్చిన తర్వాత ముగ్గు వేయాలి కదా వాకిట్లో. అందరూ వేసుకున్నారు కలర్స్. వచ్చేటప్పటికి మా వాకిలి బోసిపోయింది. ఇంకా ఏం చేయాలి, వచ్చేసి టక చిన్నగా ఏదో అట్లా నాకు వచ్చిన ముగ్గు వేసేసాను. నవ్వకండి ఫ్రెండ్స్, ఏదో పిచ్చి ముగ్గు వేసేసాను. ఏంట్రా బాబు పిచ్చి ముగ్గు చూపిస్తుందని అనుకోకండి. ఎందుకంటే మంచి ముగ్గు వేసి కలర్స్ నింపే అంత టైం లేదు. ఆల్రెడీ 8 అయిపోతుంది. ఇంకా మంచి డిజైన్ వేసి నింపుదామంటే ఇంకా అంతే సంగతులు. ఇంకా 2-3 గంటలు పట్టుద్ది నేను వేసేడికైతే. అందుకని ఏదో ఒక పిచ్చి ముగ్గు నాకు తోచింది, టకటక వేసేసానమాట. వేసేసి ఇట్లా కలర్స్ నింపాను. చూడాలి ఇంకా నా ఆతృత. అయ్యో ఇంత టైం అయిపోయింది, ఇంత లేట్ అయిపోయింది, తొందరగా కంప్లీట్ చేయాలి వేయాలని ఆత్రంగా తొందరగా వేసిన. ఇట్లా చూడండి, నా పిచ్చి ముగ్గును చూసి ఆనందించండి మీరు కూడా. ఈ ముగ్గు ఎట్లుందో నాకు కమెంట్స్లో మాత్రం ఖచ్చితంగా తెలియజేయాలి ఫ్రెండ్స్. చెప్పండి. చూసారా, ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు, బ్లూ కలరు, గ్రీన్ కలరు, ఏది తోస్తే అది నింపేసిన. ఎందుకంటే తొందరగా అయిపోవాలని. ఈ ముగ్గు చేస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే విపరీతంగా నవ్వొచ్చేస్తుంది. నా ముగ్గు చూస్తుంటే నాకే నవ్వొస్తూ ఉంది. నేనే నవ్వు ఆపుకోలేకపోతుంటాను. అంత పిచ్చిగా అనిపిస్తుంది నాకు ఈ ముగ్గును చూస్తుంటే. ఫ్రెండ్స్ మీరు కూడా నవ్వుకోకండి, పోనీ నవ్వొస్తే నవ్వుకోండి, నో ప్రాబ్లం. చూడండి ఎంత పిచ్చిగిందో ముగ్గు. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా, మీ అందరూ అంటే నా ఫ్యామిలీ అంటే మన తెరచాప ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, అలాగే ఈ వీడియో కొత్తగా చూస్తున్న మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నా కూడా, అంటే మన ఫ్యామిలీలోకి వచ్చిన కొత్త మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో మీ యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో, మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకునే దిశగా ప్రయత్నం చేయండి. గట్టి ప్రయత్నం చేయండి, మనసులో గట్టిగా అనుకోండి. ఖచ్చితంగా మీ లక్ష్యాలను మీరు నెరవేర్చుకోవాలని, మీ లక్ష్యాలను మీరు చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మీరు నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా నాకు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక ఈ జనవరి 1కి ఈ ముగ్గుతో సరిపెట్టుకోవాల్సిందే, తప్పదు. జనరల్గా అయితే మేము ఎప్పుడైనా కూడా 31st నైట్ 12 తర్వాతనే ఊడ్చి అలుకు జల్లేసి చక్కగా పెండతో అలుకు జల్లుతాం. మేము పేడ అంటారు కదా, మేము పెండ అంటాం. చక్కగా పేడతోని అలుకు జల్లి అదంతా ఎండేదాకా ఉండి ఆ నైటే ముగ్గు కంప్లీట్ చేసుకొని తెల్లారేసరికల్లా ఇంటి ముందు అందంగా కనిపించేవి మా వాకిళ్ళన్నీ కూడా. పేడ అలుకు మీద ముగ్గు పెట్టి కలర్స్ నింపితే ఎంత అంటే చాలా అందంగా కనబడుతుంది ఆ ముగ్గు. ఇదండి, చివరికి వచ్చేసరికి ఇట్లా కంప్లీట్ అయిపోయింది ముగ్గు. చూడండి ఎట్లా కనబడుతుందో ముగ్గు. పిచ్చిగానే ఉంది కదండి, పిచ్చి ముగ్గులాగే ఉంది కదా. చూడండి ఎట్లా కనబడుతుందో. దాన్ని మళ్ళీ ఇటువైపు నుంచి ఒకసారి, అటువైపు నుంచి ఒకసారి తీసి ఇటు మార్చి అటు మార్చి చూడండి ఎట్లుందో. నిజంగా పిచ్చి ముగ్గులాగే కనబడుతుంది కదండి. ఏంటో నాకు మాత్రం అట్లనే అనిపిస్తుంది. ఈ ముగ్గుతో నేనైతే సాటిస్ఫై కాలేదండి. ఎందుకంటే మంచి ముగ్గు వేద్దామంటే అంత టైం లేదు. ఏం చేద్దాం మరి. తర్వాత ఇది గుమ్మం ముందు, మా గుమ్మం ముందు మేము పైన ఉంటాము. గుమ్మం ముందు అది పాలరాయి కాబట్టి తెల్ల ముగ్గు వేసినా కూడా కనిపించదు. నేను తెల్ల ముగ్గు కాకుండా చాక్ పీస్తో ముగ్గు వేద్దామని చాలాసార్లు ప్రయత్నం చేసిన,
కానీ నాకు చాక్ పీస్తో వేస్తే అది కనిపించలేదు. ఎందుకంటే చాక్ పీస్ తెల్లగా ఉన్నది, అక్కడ ఆ రాయి కూడా తెలిపే కాబట్టి ఆ చాక్ పీస్తో గీస్తే అస్సలు కనిపించేది కాదు. అందుకని ఈ చాక్ పీస్తో ఎందుకు గొడవ అని చెప్పేసి ఇంకా ముగ్గు వేయడం స్టార్ట్ చేసిన. అందుకని అప్పటి నుంచి నేను ముగ్గే వేస్తాను. కానీ ఇప్పుడు కలర్స్తో వేస్తే బాగుంటుంది కదా, ఇంటి ముందు మంచిగా కనబడుతుంది కదా అని చెప్పేసి ఇట్లా పైన ఒకసారి తెల్ల ముగ్గుతో వేసిన తర్వాత మళ్ళీ కలర్స్తో అలా గీసాను. కింద వాకిట్లో వేసిన ముగ్గు కంటే ఇదే మంచిగా అనిపిస్తుంది. ఈ ముగ్గే చాలా సింపుల్గా చిన్నగా ఉన్నా కూడా ఆ తెల్ల రాయికి పైన ఈ కలర్స్ తోటి చాలా అట్రాక్షన్గా కనిపిస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. హాయ్ రాధిక గారు. హాయ్ అండి గంగా భవాని గారు, బాగున్నారా? మీరు బాగున్నారా? మేము ఈరోజు చేసేటువంటి షార్ట్ ఫిల్మ్ లో నాయన నా లగ్గం ఇప్పుడే షార్ట్ ఫిల్మ్ లో రాధిక గారు కూడా మెయిన్ రోల్ పోషిస్తున్నారు. మీ అందరికి తెలిసే ఉంటారు రాధిక గారు. యూట్యూబ్ లో గుర్తుపడుతున్నారా? గుర్తుపడతారు. చెప్పండి. చెప్పండి. తెలుసు కదండి, ఈ రాధిక యూట్యూబ్ సహజ నడి అంటారండి అందరూ. మదర్ క్యారెక్టర్ ఇక్కడ వచ్చేసి ఫాదర్ అండి. ఫాదర్ క్యారెక్టర్. ఇద్దరు ముసలోళ్ళమండి, మా ముసలాయనండి. హాయ్, ఓకే అండి. సబ్స్క్రైబ్ టు తెరచాప గుర్తుపెట్టుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఏ చాప అని కన్ఫ్యూజ్ అయ్యారు. తెరచాప మాదే తెరచాప. గంగా భవానిది మా చెల్లిది. మీరు ఆమెను సబ్స్క్రైబ్ చేసి లైకులు కొట్టి కామెంట్ చేయండి. మరి మీకు ధన్యవాదాలు. ఇంకా కొత్త కూడా చూపిస్తుందండి చేయడానికి సహకరి. గంట కొట్టండి. గంట మాత్రం తప్పకుండా కొట్టండి. మర్చిపోయినా చెప్పండి. గంట కొట్టండి. గంట కొట్టండి. ఓకే.